పిఎంఎఫ్ఎంఈ అని ఒక పథకం ఉంటుంది. అటల్ ఇంకా ఇంక్యుబేషన్ సెంటర్స్ అని ఉంటాయి. సో చాలా చాలా ఇండస్ట్రియల్ సెంటర్ ఎంఎస్ఎంఈలు కానీ లేదంటే ఇట్లాంటి వాటిల్లో మీరు ఈజీగా మినిమం స్టార్ట్స్ విత్ 50,000 రూపీస్ లోన్ తో సహా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న డిహైడ్రేటర్స్ అని దాంట్లో వచ్చేస్తాయి మీకు. యాక్చువల్గా 50,000 లోన్ నుంచి అప్ టు 2 lakhs 10 lakhs 2 crores వరకు లోన్లు వస్తాయి. యాక్చువల్గా మీకు అంత ముద్రా రుణాలు వస్తాయి. యాక్చువల్గా సో చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఎంఎస్ఎంఈ కానీ తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి కానీ అప్రోచ్ అయితే మీ బిజినెస్ ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు ఒక స్కీమ్, ఏ స్కీమ్ సూటబుల్ గా ఉంటుంది దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా మీకు అప్డేట్ చేస్తారు. అందులో ఏం లేదు, అందరికీ పాసిబిలిటీ ఉంటుంది. ఎదగాలని ఆశ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా యూ కెన్ గ్రో, నో ప్రాబ్లం. ఎనీ అదర్ డౌట్స్? జీ మేడం. ఎస్. వాట్ ఈస్ యువర్ ప్రొడక్ట్ మేడం? మేడం, yours is a small shop on the roadside, like you wanted to have a proper processing unit. Okay, you are a machine manufacturer, so you wanted to sell the machine to the vendors so that they want a license or you want a license. No, that's what. So for machine manufacturing FSSAI not applicable, but if you are using that machine for grinding and making some juice and you are giving to people, yes, it is applicable. Yes, I'll tell. Sir, madam అడుగుతుంది సార్, చిన్న బిజినెసెస్ కానీ మేము లైసెన్సెస్ ఎట్లా తీసుకోవాలంటున్నారు. సో మేడం ఏంటంటే ఒక షుగర్ కేన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ చేస్తారు. సో వాటిని చిన్న షాపులకి వాటికి ఇస్తారు వాళ్ళు అక్కడ. సో మేడం చెప్పిన పాయింట్ ఏంటంటే లీగల్ పాయింట్ అనమాట. ఎనీ ఫుడ్ ఏదైతే ఆహారం అనుకుంటామో దాన్ని మీరు ఏ విధంగా ప్రాసెస్ చేసినా సరే దానికి కంపల్సరీగా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ అనం మేము చిన్న వాళ్ళని రిజిస్ట్రేషన్ అంటాం. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ మీరు ఆన్లైన్లో ఫాస్కోస్ అనే పోర్టల్ ఉంటుంది. నేను దాన్ని ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. వన్స్ వీ గో అప్ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటనేది. సో చిన్న వీధి వ్యాపారులకి అంటే చిన్న స్మాల్ స్కేల్ రోడ్ సైడ్ హాకర్స్ కానీ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కానీ ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ నో నీడ్ టు పే సింగిల్ రూపీ, ఒక్క రూపాయి కూడా పే చేయకుండా. సో యూ కెన్ గెట్ ఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. బట్ అన్ని లీగల్ గా ఉండేలా చూసుకోండి. మీరు ఏ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి లైసెన్స్ తీసేసుకున్నా 10 lakhs పే చేయాల్సి వస్తుంది అండర్ సెక్షన్ 61. సో మనకి రిక్వైర్మెంట్స్ బేసిస్ లో చాలా ఉన్నాయి. కమింగ్ లో ఇక నెక్స్ట్ April 1st ఆన్వర్డ్స్ నుంచి అయితే మాత్రం కొన్ని గవర్నమెంట్ గైడ్ లైన్స్ పూర్తిగా చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు వరకు టర్న్ ఓవర్ 12 lakhs ఉండేది, రిజిస్ట్రేషన్కి అప్ టు 1.5 crore వరకు వెళ్తుంది. మీరు లైసెన్సింగ్ ఒకసారి తీసుకుంటే రెన్యూ చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలన్న కాన్సెప్ట్లు ఏముండో. వన్స్ యూ టేక్ లైసెన్స్, ఫర్గెట్ ది రెన్యువల్స్, ఫర్గెట్ ది హ్యాజల్స్. ఆ నంబర్ మీరు ప్యాక్ మీద వేసుకుంటే ఆ నంబర్ మీతోనే ఉంటుంది ఇక లైఫ్ టైం. సో ఆ ప్యాకింగ్ మెటీరియల్స్ చెత్త అంతా మళ్ళీ పడేసుకోవటము, సార్ నాకు ఇది కుదరలేదు ఇంకో నంబర్ వేయటం, ఇట్లాంటివన్నీ అవుతాయి.